Namaskaram Andi. I am Dr. Sucharita from Ananta Homeopathy Clinic. So today is our third apoha. What is that third apoha? First is the డౌట్ హోమియోపతి మెడిసిన్ నేను ఇంతవరకు వాడలేదు, వాడితే ఏమన్నా అవుతుందేమో. సెకండ్ అపోహా క్లారిఫై చేసాము, నాకు వేడి చేస్తుందేమో హోమియోపతి మెడిసిన్ చెయ్యదు. థర్డ్ అపోహా ఏంటంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అనేది మీరు మెడిసిన్ వాడడం స్టార్ట్ చేయాలండి. సో క్రానిక్ డిసీజ్కి అయితే మీరు ఒక మినిమం 3 months అన్న వాడితే కానీ మీకే అర్థం అవ్వదు ఏ దానికైనా. ఎక్యూట్ కండిషన్స్లో హోమియోపతిలో మీకు ఎక్యూట్ డిసీజ్ ఎంత ఫాస్ట్గా వస్తుందో హోమియోపతి మెడిసిన్తో కూడా అంతే ఫాస్ట్గా మీకు తగ్గుతుందండి. సో ఈవెన్ 1 dayలో 1 hourలో కూడా మీకు క్యూర్ అనేది ఉంటుంది హోమియోపతి తోటి 100% ఎక్యూట్. క్రానిక్కి మాత్రము టైం పడుతుంది, ఆ టైము ఇన్ని రోజుల్లోనే తగ్గుతుంది అని మాత్రం చెప్పలేము. ఎందుకంటే అది ప్రతి మనిషి నుండి మనిషికి డిఫరెంట్గా ఉంటుంది. ఒక 5 మనుషుల్ని తీసుకున్నప్పుడు మనము ఆ 5 ఒకే జబ్బు ఉన్నప్పుడు ఆ ఒకే జబ్బు ఒకే కారణంతో 5 రాదు కదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం వల్ల ఆ జబ్బు వచ్చినప్పుడు అతని లివింగ్ స్టైలు ఆ 5 వేరే ఉంటుంది, వాళ్ళ స్ట్రెస్ ఫ్యాక్టరు 5 వేరే ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైలు వేరే ఉంటుంది. అకార్డింగ్ టు దట్ కండిషన్ వాళ్ళ టైం కూడా పడుతుంది. అలాగే వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ కెపాసిటీ ఇవన్నీ కన్సిడర్ ఉంటాయి. కాబట్టి దయచేసి ఎన్ని రోజులు పడుతుంది అని అలా కాదు, మినిమం 6 months డిపెండ్ అపాన్ మీ డిసీజ్ని, మీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ని ఇవన్నీ కన్సిడర్ చేయాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ ఒక 3 months ఎక్కడైనా సరే మీరు వాడండి. క్రానిక్ డిసీజ్ల గురించి చెప్తున్నానండి. ఒక 3 months వాడినప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే మీ బాడీలో చేంజెస్ ఏ టైంలో ఎలా ఉంటుంది, మీకున్న ప్రాబ్లము ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ వాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. తర్వాత ఇంకొక 3 months వాడుతున్నప్పుడు మీకు ఒక క్లారిఫై వచ్చేస్తుంది. ఓకే నౌ ఐఎమ్ ఫీలింగ్ బెటర్ అని మీకు 3 monthsలోనే ఐఎమ్ ఫీలింగ్ బెటర్ అనేది తెలిసిపోద్ది. కానీ ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళకి, ఇవన్నీ డౌట్ లేని వాళ్ళకు, నమ్మకంగా ఉన్న వాళ్ళకు ఈ ప్రాబ్లమే ఉండదండి. మీరు వాడుతున్న నెక్స్ట్ డే నుండి ఏదైనా మన మనసుతో లింక్ అయి ఉంటుంది. నెక్స్ట్ డే నుండి యూ విల్ ఫీల్ హ్యాపీ. ఓకే, సో మీకు హోమియోపతి మెడిసిన్ సింపుల్ ఎగ్జాంపుల్, మీకు బాగా ఉందంటే మీరు మెడిసిన్ వాడుతున్నప్పుడు మీకు మంచి నిద్ర, ఓకే బాగా మంచిగా ఆకలి అవ్వడము, మీకు యూరినే కానీ మోషన్లో కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అవి ఫ్రీగా అవ్వడము, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మీకు హోమియోపతి మెడిసిన్ మీ బాడీ మీద పర్ఫెక్ట్గా పనిచేస్తున్నట్టు. ఇవే మన మొదటి సైన్ అన్నమాట, ఇవే మనకున్న గుర్తు. సో ఇవి చక్కగా ఉండి హ్యాపీగా నిద్రపోతున్నాము, ఆకలి బాగుంది, అరుగుదల బాగుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది, యూరిన్ ప్రాబ్లం లేదు, చలో హోమియోపతి మెడిసిన్ 100% మీ మీద చాలా బాగా యాక్ట్ చేస్తున్నట్టు. వీటిలలో ఏ డిస్టర్బెన్స్ ఉన్నా మీరు మీ ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో డాక్టర్కి ఇన్ఫామ్ చేయండి, దెన్ దే విల్ చేంజ్ ద మెడిసిన్. సో టైం అనేది కొన్ని డిసీజులకు టైం పట్టినా కానీ పర్మనెంట్ క్యూర్ ఉంటుంది, కొన్ని డిసీజులు మీరు వాడాల్సి ఉంటుంది. సో అగైన్ విల్ మీట్ విత్ ద అనదర్ అపోహా.